రాజుతో అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అనియా మీరా కోచింగ్ ఫీజు కట్టడానికి డబ్బులు కావాలనియా. అయినా ఎంతకాలం ఏదో పని చూసుకొని నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదరా, నాకు కూడా బాధ్యతలు ఉంటాయి కదా. రాజుతో అలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? వాడు ఇప్పుడు నా మీద ఆధారపడితే వాడు భవిష్యత్తు ఏంటి? వాడికి జాబ్ రాలేదన్నా మీ కోపం? వాడు మీ తమ్ముడు కదండి, కొంచెం ఓపిక పట్టలేరా? తమ్ముడు కాబట్టి అలా మాట్లాడాను. పోరా, ఏమండి? ఏంటండి ఇది? ఉదయం కోచింగ్ ఫీజు అడిగాడు కదా, ఆ అమౌంట్ మీరే ఇవ్వచ్చు కదా. వాడు నేను ఇస్తే తీసుకోడు. ఇంత ప్రేమ ఉన్నప్పుడు ఉదయం ఎందుకండి వాడిని తిట్టారు? నేను వాడిని నా మీద ఆధారపడేలా చేయాలనుకోవట్లేదు, వాడి కాళ్ళ మీద వాడు నించునేలా చేయాలనుకున్నాను. అయ్యా ఇన్నాళ్ళు నువ్వు తిడుతుంటే నేను చేతగాని వాడిని పనికిరాని వాడిని తిడుతున్నావు అని భయపడ్డాను అనియా. కానీ నువ్వు నా కోసం ఎంత ఆలోచిస్తున్నావు, అలాంటి వాడిని నిన్ను అపార్థం చేసుకున్నాను అనియా. నన్ను క్షమించనియా. నేను తిట్టింది నీ మీద కోపంతో కాదురా, నువ్వు బాగుపడాలని. నువ్వు నా తమ్ముడు కాబట్టి నీ బాధ్యత నాది.